హలో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ చేయండి వీడియోని. ఇక ఎపిసోడ్లోకి వెళ్తే పల్లవి దేవుడి మందిరంలో పూజ చేసుకుంటూ ఉంటుంది. ఇక హాల్లో ఇద్దరు బామ్మలు కూర్చుని ఉంటారనమాట, పెద్ద బామ్మ చిన్న బామ్మ. ఇక పెద్ద బామ్మ అంటూ ఉంటుంది కాంతమ్మతోని బామ్మతోని, మొత్తానికి భలే మంచి కోడల్ని, సంస్కారవంతమైన కోడల్ని తీసుకొచ్చుకున్నారు. పల్లవి నిజంగా చాలా మంచి అమ్మాయి, చాలా మంచి మనసు ఉన్న అమ్మాయి అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటే, అప్పుడు బామ్మ అంటుంది, చరణ్ వాళ్ళ బామ్మ, దాని మంచితనం నా కోడలు సుమలతకు తెలియడం లేదు. అస్సలు ఎంత రంపాన పెడుతుంది, ఎంత బాధ పెడుతుందో పల్లవిని, ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో నా కోడలు అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు హాల్లో. ఈ లోపల పల్లవి పూజ చేస్తూ ఉంటుంది కదా, దేవుడి మందిరంలో హారతి అది ఇస్తూ ఉంటుంది దేవుడికి, స్వామికి. ఇక అప్పుడే చంటి వచ్చి, వదిన ఆకలిస్తుంది వదిన అని చెప్పి అంటాడు. 2 నిమిషాలు చంటి, దేవుడికి హారతి ఇచ్చేసి వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దేవుడికి హారతి ఇచ్చి బయటకు వస్తుంది అనమాట. ఇక అప్పుడే చరణ్ కూడా వస్తాడు అక్కడికి. ఇక చంటికి హారతి ఇస్తుంది, అలాగే చరణ్కి కూడా ఇస్తే చరణ్ ఏమో పల్లవి వైపు కోపంగా చూసి చరణ్ హారతి తీసుకోకుండానే వెళ్ళిపోతాడు. ఇక సరే అన్నట్టుగా ఇక పల్లవి దేవుడి మందిరంలో హారతి ప్లేట్ పెట్టేసి కిచెన్లోకి వెళ్తుందనమాట. 2 నిమిషాలు చంటి వడ్డిచ్చేస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది పల్లవి. ఇక అప్పుడే రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటుందన్నమాట అక్షిత. చాలా అందంగా కనిపిస్తుందన్నమాట చంటికి. ఇక చంటి వచ్చి అక్షితతోని, అక్షిత ఇవాళ చాలా అందంగా ఉన్నావు, చాలా అంటే చాలా బాగున్నావు అని చెప్పి చెప్తాడనమాట చంటి. థ్యాంక్స్ ఫర్ యూ కాంప్లిమెంట్ అని చెప్పి అక్షిత అంటుంది. కాంప్లిమెంట్ కాదు, నిజంగానే చాలా బాగున్నావు, అయితే నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి అంటాడు చంటి. నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలా, ఏంటది అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అప్పుడు చంటి అంటాడు, నాకు నీలాంటి అందమైన పాప కానీ బాబ కానీ నాకు ఇవ్వాలి అక్షిత నువ్వు. మనకి పెళ్ళి చాలా రోజులైంది కదా, చక్కగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాము. పాప కానీ బాబు కానీ నీలాగా అందంగా పుడితే నాకు వాళ్ళతో ఆడుకోవాలని ఉంది, టైం స్పెండ్ చేయాలని అక్షిత అని చెప్పి అలా చంటి చెప్తూ ఉంటే, ఇక అక్షిత కోపంగా, ఏంటి నాలాగా అందంగా పుడితే పర్వాలేదు, నీలాగా బోండల్లాగా పుడితే అప్పుడేంటి పరిస్థితి, అసలు బయట నువ్వు నా మొగుడు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇక నాకు పుట్టే పిల్లలు కూడా నీలాగా బోండల్లాగా పుట్టారనుకో, లావుగా, అసలు ఏమైనా నా పరువు ఉంటుందా? ఇంకా పిల్లలు కావాలంటే నీ మొహానికి, నిన్నే నేను చెప్పుకోలేకపోతుంటే బయట పిల్లల గురించి, ముందు మొహం చూసుకో అద్దంలో అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది అక్షిత. ఇక అక్షిత మాటలకి చాలా బాధపడిపోతాడు చంటి. ఈ లోపల పల్లవి డైనింగ్ టేబుల్ దగ్గరికి ఇక టిఫిన్ అది తెచ్చి పెడుతుందనమాట. చంటి రా చంటి అని చెప్పి అనగానే, వదిన వస్తున్నాను అని చెప్పి చంటి కొంచెం డల్గా వస్తాడు. ఏమైంది చంటి అలా ఉన్నావు అని చెప్పి పల్లవి అడిగితే, ఏం లేదు వదిన అని చెప్పి, ఏం చేసావు ఇవాళ టిఫిన్ అని చెప్పి చూస్తాడు. అరే సెట్ దోశ, ఇంకొక దోశ వేయొద్దునా అని చెప్పి ఇక వడ్డించుకొని మరి ఇక పల్లవి వడ్డిస్తూ ఉంటే తింటూ ఉంటాడనమాట చంటి. ఇక అప్పుడే డైనింగ్ టేబుల్ దగ్గరికి చరణ్ కూడా వస్తాడు. ఇక అప్పుడు చరణ్, రే కొంచెం మెల్లగా తినరా, నీ ప్లేట్లో ఎవ్వరూ లాక్కోర్లేరా అని చెప్పి అనగానే, లాక్కోర్లే అన్నయ్య, తింటున్నాలే, నువ్వు కూడా తిను, చాలా బాగుంది వదిన భలే చేసింది అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. ఇక ఇటు హాల్లో ఉన్న ఇద్దరు బామ్మలు కూడా పల్లవి ఎంత బాగా చూసుకుంటుంది మరిదిని కూడా అని చెప్పి అలా మెచ్చుకుంటూ ఉంటారు. ఇక ఇటు చంటికి అటు చరణ్కి వడ్డిస్తూ ఉంటే, ఈ లోపల చంటి తన ప్లేట్లో చట్నీ అయిపోయిందని వేసుకోబోతుంటాడనమాట చట్నీ తన ప్లేట్లో. ఇక అప్పుడే అక్కడికి వస్తుందన్నమాట సుమలత. పొరపాటున చట్నీ గంట చేతిలోంచి స్లిప్ అవడంతో చట్నీ కాస్త ఇక అది చింది అటు సుమలత శారీ మీద పడుతుంది. అయ్యో సారీ మమ్మీ, చూసుకోలేదు, చేయి జారింది అని చెప్పి అంటాడు చంటి. ఇక అప్పుడు సుమలత కోపంగా, అంతేలేరా, నీకు చూపంతా పక్కన వాటి మీద వీటి మీద ఎందుకుంటుంది, ఎదురుగా తిండుంటే చాలు మొహానికి. ఏనాడైనా ఎన్నిసార్లు చెప్పుంటాను ఎక్సర్సైజ్ చెయ్యి, ఒళ్ళు పెంచకు అని చెప్పి, ఎప్పుడైనా నా మాట విన్నావా? ఎప్పుడు చూడు తిండి గోలు తప్ప ఇంక ఏదీ లేదు జీవితంలో, తిండి ధ్యాస తప్ప ఇంకేమీ ఉండదు. ఆ అక్షిత పిచ్చిది కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఇక్కడే కాపురం చేస్తూ ఇక్కడుంది. ఇంకొకటి అయితే అనుకో, పెళ్ళైన 2వ రోజే వెళ్ళిపోయేది. నీలాంటి మొహంతో ఎవరైనా ఉంటారా? ఆకారం చూడు, భారీగా ఏనుగులాగా పెంచుతూనే పోతున్నాడు. ఆ పొట్టను కానీ ఆ పర్సనాలిటీ తగ్గిద్దామనే లేదు. అది కాదు మమ్మీ అని చెప్పి చంటి అంటూ ఉంటే, ఆపో మమ్మీ అని ఎన్నిసార్లు చెప్పాను మమ్మీ అని పిలవద్దని, అసలు నీలాంటి కొడుకు నాకు ఉన్నాడని చెప్పి బయట చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది. ఎన్నిసార్లు చెప్పాను మమ్మీ అని పిలవద్దు నాకు అని చెప్పి అనగానే, అదేంటండి అలా అంటారు అని చెప్పి పక్కనున్న పల్లవి అంటుంది, ఆపో
మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో నువ్వు అని చెప్పి సుమలత అరుస్తూ ఉంటుంది. ఇటు పెద్ద బామ్మ అక్కడున్న పక్కన బామ్మతో అంటుంది, ఇదేంటి సుమలత దాని కొడుకే కదా, ఎందుకలాగా ఏదో వేరే వాళ్ళ పిల్లోడిని తీసుకొచ్చి పెంచుకున్నట్టు అంత ఇదిగా చీదరగా మాట్లాడుతుందేంటి అని చెప్పి అనగానే, అది ఫస్ట్ నుంచి అంతే సుమలత, దానికి ఏమో లావుగా ఉన్న వాళ్ళు ఎవ్వరూ నచ్చరు, ఇక అందుకే అలా బిహేవ్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఇటు సుమలత అరుస్తూనే ఉంటే అక్కడే ఉన్న చరణ్, మమ్మీ ఆప్ మమ్మీ, ఏంటి నువ్వు అనగానే, ఏంట్రా ఆపేది, అసలు వీడు తెలుసుకోడు పెట్టడు, అసలు ఆకారం పెంచుకుంటూ పోతున్నాడు, కళ్ళు కనిపించవు, ఒక గోలుండదు పాడుండదు అని చెప్పి అలా తిడుతూ ఉంటే ఇక బాధతో తినలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట చంటి. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, మమ్మీ ఇంకా ఆపేసేయి అని చెప్పి అంటాడు చరణ్. ఇక సుమలత ఆగిపోతుంది. ఇక అక్కడి నుంచి చంటి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక చంటి తన రూమ్లోకి వెళ్ళి అటు అక్షిత అన్న మాటలు తలుచుకుంటూ ఉంటాడు, ఇటు సుమలత అన్న మాటలు తలుచుకుంటూ ఉంటాడు. అక్షిత కూడా అంటుంది కదా, నిన్నే నా భర్తగా నేను ఎవరికి పరిచయం చేయలేకపోతున్నాను, ఇక నాకు పుట్టే పిల్లలు నీలా ఉంటే ఇంకేమన్నా ఉందా, ఆకారం చూసి ఎవరైనా దగ్గరికి రాణిస్తారా అని చెప్పి అలా అక్షిత అన్న మాటలు. ఇటు సుమలత కూడా అంటుంది కదా, నిన్ను నా బిడ్డగా ఎవరికైనా చెప్పుకోవాలంటే నాకు ఇదిగా ఉంది. ఇక అలా అంటూ ఉంటే ఇక మనసులో అనుకుంటాడు చంటి, అసలు నన్నే మా అమ్మ ఎప్పుడు నన్ను దగ్గరికి తీసుకోలేదు, మా అమ్మ ప్రేమ ఎప్పటికైనా నాకు దక్కుతుంది కదా, నన్ను అర్థం చేసుకుంటుంది కదా అని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను, నన్నే దగ్గరగా తీసుకుంది, ఈరోజు క్లియర్గా అర్థమైపోయింది మా అమ్మకి నేనంటే ఇష్టం లేదని, ఇక నాకు రేపు పిల్లలు పుడితే నా పిల్లల్ని దగ్గరికి తీసుకుంటుందా, నాలా ఉన్నాడని చెప్పి పిల్లోడికే దిక్కులేదు, ఇక పిల్లల్ని ఏమని చూస్తుంది మా అమ్మ, అసలు నేనంటే ఎవరికి ఇష్టం లేదు, ఇక ఈ బ్రతికెందుకు అని చెప్పి లెటర్ రాసేసి ఇంట్లో నుంచి బయట నుంచి చనిపోదామని చెప్పి బయటికి వెళ్ళిపోతాడనమాట చంటి. ఈ లోపల చంటి గదిలోకి వస్తుంది పల్లవి, చంటి చంటి అనుకుంటూ. ఇక పల్లవి వెనకాలే చరణ్ వస్తాడు. ఏమైంది అని చెప్పి అనగానే, ఏం లేదండి చంటి కనిపించట్లేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏముంది బయటికి వెళ్ళి ఉంటాడులే అని చెప్పి చరణ్ అంటాడు. సరేలే అని చెప్పి చంటి గదిలోంచి బయటికి వెళ్ళబోతున్న పల్లవికి పేపర్ సౌండ్ గాలికి వినిపిస్తుంది. ఏమండి చంటి ఏదో లెటర్ రాసినట్టున్నాడు చూడండి అని చెప్పి పల్లవి లెటర్ చదువుతూ ఉంటుంది. పక్కనే చరణ్ కూడా ఉంటాడు. ఇక లెటర్లో చంటి ఇలా రాస్తాడు, నాకు నా కుటుంబ సభ్యులంటే చాలా ప్రాణం, ప్రతి ఒక్కరికి నేనంటే ఇష్టమేమో అని చెప్పి అనుకున్నాను, కానీ ఈరోజు నా కన్న తల్లికి నేను అసలు ఎంత చేదరో అర్థమైపోయింది. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ నేను చిన్నప్పటి నుంచి లావుగా ఉండడం వల్ల మా అమ్మ నన్ను దూరం పెట్టింది, కానీ ఎప్పటికైనా నా మనసుని నన్ను అర్థం చేసుకుంటుంది మా అమ్మ, నా కన్న తల్లి అని చెప్పి అనుకున్నాను, కానీ ఈరోజు నా కన్న తల్లికి నా మీద ఉన్న అభిప్రాయం తెలిసిపోయింది, ఇక ఎప్పటికీ ఆ ప్రేమ నాకు దక్కదు అని తెలిసినప్పుడు ఇక నేను ఒక నిర్ణయానికి రావాలి కదా, తెలిసినప్పుడు నిజం, అందుకే ఇక నాకు ఈ బ్రతుకు వద్దనుకుంటున్నాను, అందుకే నేను చనిపోదామని ఈ లెటర్ రాస్తున్నాను, కానీ నా వల్ల అంటే ఒకరి వల్ల నేను చనిపోయానని నా గురించి మీరెవరు ఏం బాధపడకండి, నాకే ఎవరి ప్రేమ దక్కలేదన్న ఇదిలో నేనే చనిపోదామని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి ఆ లెటర్లో ఉంటుంది. ఇక హాల్లోకి వచ్చి ఇక చంటి ఇలా చేశాడన్న విషయం లెటర్ రాసి చనిపోదాం అన్న విషయం ఇటు పల్లవి అటు చరణ్ హాల్లో ఉన్న సుమలత, అక్షిత, భువన, బామ్మ, ప్రసాదరావుకి చెప్తారనమాట. ఇక అప్పుడు సుమలత, అసలు వాడికి పిచ్చా ఏంటి, ఒక మాట అంటే చచ్చిపోవడానికి రెడీ అయిపోతాడా, అసలు ఏంటి వాడు ఆకారాన్ని ఒక మాట అంటేనేనా అని చెప్పి అలా అంటూ ఉంటే, ఇదంతా నీ వల్లే చంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, వాడికి ఏమైనా అవ్వాలి నీ పని చెప్తాను అనగానే, ఏంటంటే నన్ననేది వాడు ఆకారాన్ని అంటే దానికో పెద్ద ఇది అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక ప్రసాదరావుకి కోపం వచ్చి సుమలత చంప మీద ఒక్కటిస్తాడు. అసలు నువ్వు తల్లివేనా, అసలు ఎలాంటి తల్లైన లోకంలో పిల్లోడు ఎలా ఉన్నా సరే నా బిడ్డ అని చెప్పి, అది అబ్బాయినా అమ్మాయినా నా బిడ్డ అని ప్రేమతో దగ్గరకు తీసుకుంటుంది, కానీ నువ్వేంటి లావు సన్నం అది ఇది అనుకుంటూ చిన్నప్పటి నుంచి వాడిని నానా బాధ పెట్టావు, ఇప్పుడు చూడు వాడికి ఎంత బాధ కలిగితే ప్రాణం మీదకి వచ్చింది, వాడికి ప్రాణం తీసుకుందాం అనుకుంటున్నాడు, అసలు మనిషివేనా అని చెప్పి అలా తిడుతూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న పల్లవి చరణ్తో, ఏమండి చంటి ఎక్కడున్నాడో మీ పోలీస్ ఫ్రెండ్కి కూడా చెప్పండి, ఒకసారి చంటికి కాల్ చేయండి అని చెప్పి పల్లవి అన్నంతో ఇక చంటికి కాల్ చేస్తూ ఉంటాడు. మరోపక్క చంటి ఏమో ఇక విషం తీసుకొని ఇక కొండ ప్రాంతానికి వెళ్తాడనమాట. అక్కడ వెళ్ళిపోయి కూర్చొని ఇక ఆ విషం బాటిల్ చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే చరణ్ ఫోన్ చేయడంతో రింగ్ అవుతుంది కదా, చంటికి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అన్నయ్య అనుకుంటూ, రే ఎక్కడున్నావురా, పిచ్చి నిర్ణయం నువ్వును, ఆ లెటర్ రాసి చనిపోవడం అనుకోవడం ఏంటి అని చెప్పి అనగానే, అన్నయ్య నేను ఒక ప్లేస్కి అయితే వచ్చాను, చనిపోదాం అనుకున్నాను, నేను ఎంత ధైర్యవంతుడంటే నేను విషం బాటిల్ కూడా తెచ్చుకున్నాను అన్నయ్య, నాతో పాటు నేను
నేనంటే ఎవరికీ ఇష్టం లేదు. ఇక నేను ఎందుకు బ్రతకాలన్నయ్య, అందుకే చావాలనుకుంటున్నాను అని చెప్పి అలా చంటి మాట్లాడుతూ ఉంటే, చంటి నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకున్నావు, ఇంటికి వచ్చేసేయ్ అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇటు చంటి మాటలు అక్కడున్న వాళ్ళందరూ కూడా వింటూనే ఉంటారు లౌడ్ స్పీకర్‌లో. ఇక అప్పుడు లేదు వదిన, నేను తిరిగి రావాలనుకోవట్లేదు. చనిపోవడం ఆత్మహత్య తప్పని నాకు తెలుసు, పెద్ద నేరం అని తెలుసు. కానీ నేనంటూ ఎవరికీ ఇష్టం లేనప్పుడు ఇక నేను బ్రతికి ఉపయోగం ఏముంది? ఉంటాను అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తాడనమాట. ఇక వీడు ఒక్క మాట అంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇక అక్షిత ఒక్కసారిగా ఏంటి చంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి ఇక తను కళ్ళు తిరిగి పడిపోతుందనమాట. ఇక అప్పుడు అయ్యో అక్షిత అని చెప్పి ఇటు సుమలత, ప్రసాదరావు, బామ్మ చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు పల్లవి ఏమో అత్తయ్య కొంచెం అక్షితని చూసుకోండి, నేను చరణ్ వెళ్తాము అని చెప్పి పల్లవి ఏమో చరణ్‌తోని మీ పోలీస్ ఫ్రెండ్‌కి కాల్ చేయండి. ఎందుకంటే చంటి తన ఫోన్ ఆన్‌లోనే పెట్టాడు, లొకేషన్ ట్రాక్ అవుతుంది కదా! ఇక ఆ లొకేషన్ బట్టి చంటి ఎక్కడున్నాడో మనం వెళ్లి ఎతుకుదాము అని చెప్పి అంటుందనమాట. ఇక చంటి ఉన్న ప్లేస్‌కి వచ్చేస్తారు, ఆ కొండ ప్రాంతానికి పల్లవి అలాగే చరణ్. లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది అని చెప్పి చంటి చంటి అనుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ లోపల చంటి ఏమో ఆ విషయాన్ని తాగేస్తాడనమాట. ఇక ఇటు పల్లవి వాళ్ళు వెళ్ళే టైంకి చంటి నోట్లో నుంచి నురగ అది వస్తూ ఉంటుంది. ఇక మొత్తానికి చంటి కనిపిస్తాడనమాట పల్లవి, చరణ్‌లకి. చంటి లే, ఏవండీ చంటి పాయిజన్ తాగేసినట్టున్నాడు, మనం అర్జెంట్‌గా హాస్పిటల్‌లో జాయిన్ చేయాలి అని చెప్పి పల్లవి అనడంతోని ఇక ఇద్దరు కలిసి మొత్తానికి చంటిని ఇక హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారనమాట. ఇక ఐసీయూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు చరణ్ అలాగే పల్లవి. ఇక డాక్టర్ ఏమో విషయాన్ని కక్కిస్తూ ఉంటారనమాట చంటితోని. ఈ లోపల ఐసీయూలోకి ఇక డాక్టర్ వెళ్ళి అంత ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కదా! ఐసీయూ బయట పల్లవి, చరణ్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఇటు బామ్మ, ప్రసాదరావు, సుమలత, అక్షిత, భువన ఇక వీళ్ళంతా వస్తారనమాట హాస్పిటల్‌కి. పెద్ద బామ్మ కూడా వస్తుంది. "ఏమన్నారమ్మా డాక్టర్ ఏమన్నారు?" అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, "లోపలికైతే తీసుకెళ్లారు, విషయాన్ని కక్కిస్తున్నారు, మరి ఏమవుతుందో ఏమో చూద్దాము" అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడనమాట. ఇక డాక్టర్ బయటికి రావడంతోని ఇంకా టైం పడుతుంది, చెప్పలేము, విషయాన్ని కక్కిస్తాము అని చెప్పి ఏవో ఇంజెక్షన్స్ అవి పట్టుకొని మళ్ళీ ఐసీయూ రూమ్‌కి వెళ్తారనమాట. ఇక ఇటు అక్షిత మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ చంటి ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు? పొరపాటున చంటికేమన్నా అయితే ఇక తను లేకపోతే ఇంకేమన్నా ఉందా? అసలు తను నా భర్త కాబట్టే నేను ఈ ఆస్తిలో ఈ కాలేజ్‌ని అంత దక్కించుకుందామని ఇలా ప్లాన్ చేస్తున్నాను. ఇక ఈ చంటిగాడు పోయాడంటే ఇక వీళ్ళు నన్ను ఈ ఇంట్లో ఉండనిస్తారా? అమ్మో! ఏమవుతుందో, చంటికి ఏం అవ్వకుండా ఉంటే బావుండు అని చెప్పి మనసులో అక్షిత ఆ రకంగా ఆలోచిస్తూ ఉంటుంది, ప్రేమతో కాకుండా. ఇక ఇటు పల్లవి అయితే ఇక దేవుడా చంటికి ఏం కాకూడదు అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అక్కడున్న బామ్మ సుమలతతో అంటుంది, అసలు నీ కళ్ళల్లో కొడుకుకి ఇలా అవుతుంది అని చెప్పి బాధే కనిపించట్లేదేంటే సుమలత? ఆ! అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఈ లోపల ఐసీయూ బయటికి వస్తారనమాట డాక్టర్. డాక్టర్ వచ్చి చంటికి ఏ ప్రాబ్లం లేదు, హి ఈస్ ఔట్ ఆఫ్ డేంజర్ అనగానే పల్లవి మేము లోపలికెళ్ళి చూడొచ్చా సార్ అనగానే, ఆ! లోపలికెళ్ళి చూడండి కానీ ఎగ్జైట్ అవ్వద్దు అతను, సరేనా, మెల్లగా మాట్లాడండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక లోపలికి ఐసీయూ లోపలికి వెళ్తారు. ఇక చుట్టూ చంటి చుట్టూ వీళ్ళంతా ఉంటారనమాట. ఇక ప్రసాదరావు రే చంటి అని చెప్పి అనగానే, నాన్న, అన్నయ్య, వదిన అందరూ ఉన్నారా? నన్ను ఎందుకు బ్రతికించారు? నేను అంటే ఎవరికీ ఇష్టం లేదు కదా అని చెప్పి అలా అంటూ ఉంటే, ఒక్క మాట అంటే ఇలా ప్రాణాలకు మీదకి తెచ్చుకోవడమేనా? అసలు ఎన్నిసార్లు అనలేదు, ఇప్పుడే ఏదో కొత్తగా అన్నట్టు. నువ్వు చచ్చి నన్ను చంపాలనుకుంటున్నావా అని చెప్పి అలా సుమలత అంటూ ఉంటే, ఏంటి అత్తయ్య గారు అలా మాట్లాడతారు? చంటితో కొంచెం ఓదార్పుగా మాట్లాడలేరా ఒక కన్న తల్లిగా? కనీసం పక్క నుండి ఆ ఓదార్పుగా మాట్లాడకుండా ఇప్పుడు కూడా మీ ఇష్టంకి అలా మాట్లాడతారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. అది అసలు మారనే మారదు, ఏం మనిషో అని చెప్పి బామ్మ కూడా తిడుతూ ఉంటుంది సుమలతని. అసలు వీడి వల్ల నాకు ఎప్పుడు ఇంతే అని చెప్పి అక్కడి నుంచి కోపంగా సుమలత, అక్షిత, భువన ఐసీయూ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తారనమాట. ఇక చరణ్ ఏమో డాక్టర్‌తో మాట్లాడతాను అని చెప్పి బయటకు వెళ్తాడనమాట. ఇక అప్పుడే గుండమ్మ కూడా వస్తుంది. ఏంటి చంటి ఇలా చేశావు అనగానే, నేను ఎవరి కోసం బ్రతకాలి మేడం, అసలు లావుగా ఉండడం తప్పా, నా తప్పా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడున్న బామ్మ గుండమ్మతో చెప్తూ ఉంటుంది, ఆ సుమలత ఎప్పుడు అంతే, లావుగా ఉన్న వాళ్ళని మనిషిలాగే చూడదు, దాని మాటలతోని ఎంత బాధ పెట్టిందో నా మనవడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి బామ్మ బాధపడుతూ ఏడుస్తూ గుండమ్మకు చెప్తూ ఉంటుంది. ఇక ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.